ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో జనజీవనం అతలాకుతలమైంది. చాలా చోట్ల 20 నుంచి 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు తెలుస్తుంది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక మునుగోడు నియోజకవర్గంలోని చండూర్, గట్టుప్పల్, నాంపల్లి మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని నల్గొండ, యాదాద్రి, భువనగిరి జిల్లా కలెక్టర్లు ఆదేశించారు. నాగార్జునసాగర్, మూసీ ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతుండటంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో నదీ పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. పంట చేరు నుంచి మరి ఇళ్లలో ఉండాలన్నా మరి వెళ్ళాలన్నా మరి మాకు అర్థం కావట్లే. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య, శివ, ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతోటి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడికక్కడ ఏదైతే బయటికి వచ్చినటువంటి ప్రజలంతా కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయారు. దీంతో సొంత ఇళ్లలోకి వెళ్లేందుకు కూడా చాలా మంది చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఉదయం నుంచి ఏదైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటు నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా, యాదాద్రి, భువనగిరి 3 జిల్లాలకు సంబంధించినటువంటి రెయిన్ ఫాల్ కాక ఒకసారి మనం పరిశీలించినట్లయితే నల్గొండ జిల్లాకు సంబంధించి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దాదాపుగా 18.14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా అధికారులు ఇప్పటికే తెలపడం జరిగింది. అత్యధికంగా కొండమల్లేపల్లికి సంబంధించి కొండమల్లిపల్లిలో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. మరోవైపు ఏదైతే సూర్యాపేట జిల్లాకు సంబంధించి హుజూర్ నగర్ లో అత్యధికంగా 248.3 మిల్లీమీటర్లు, అలాగే చిలుకూరులో 243.3, అలాగే కోదాడలో 160.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. యావరేజ్ గా సూర్యాపేట జిల్లాకు సంబంధించి 19.77, అంటే దాదాపుగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా అధికారులు ఇప్పటికే తెలపడం జరిగింది. మరోవైపు ఇటు యాదాద్రి, భువనగిరి జిల్లాకు సంబంధించి కూడా యావరేజ్ గా ఏదైతే యాదాద్రి జిల్లాకు సంబంధించి 5.96 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా అధికారులు ఇప్పటికే తెలపడం జరిగింది. అయితే ఆ యాదాద్రి జిల్లాలో అడ్డగూడూరులో మాత్రం 109.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా అధికారులు ఇప్పటికే సమాచారం తెలపడం జరిగింది. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇటు సూర్యాపేట జిల్లాకు సంబంధించి ఎక్కువగా అసలు అంటే ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఇట్లా రోడ్లు కూడా జలమయం కావడంతో పాటు ఇటు వాగులు వంకలు కూడా పొంగి ప్రవహిస్తుండటంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. ఇటు చెరువులు కూడా అలుగు అదైతే మత్తడి దుంకుతుండడం కూడా చోటు చేసుకుంటుంది. మరోవైపు హుజూర్ నగర్ మండలానికి సంబంధించి అత్యధికంగా 248.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోవడం జరిగింది. ఏదైతే ఇప్పటికే అక్కడికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఇటు పోలీసులు కూడా పలు గ్రామాలకు సంబంధించి ఏదైతే సెల్ ఫోన్ల ద్వారా అక్కడి ప్రజలకు కూడా సమాచారం అందిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకండి, రాకపోకలకు సంబంధించి ఏదైతే వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి, రోడ్లపైకి వాటర్ చేరింది కాబట్టి బయటికి ఎవరు రావద్దు అనేది కూడా అక్కడ అధికారులు చెప్తున్నారు. ఇక కోదాడకు సంబంధించి కోదాడ పట్టణంలో 2 గంటలుగా భారీ వర్షం కురవడంతో కోదాడ పట్టణం అంతా కూడా జలమయంగా మారింది. ఇటు మున్సిపాలిటీ కార్యాలయానికి సంబంధించి కూడా కార్యాలయంలోకి నీరు చేరుకోవడంతో ఇటు పైలన్నీ కూడా తడిసి ముద్ద కావడం, అటు సబ్ స్టేషన్ లోకి కూడా భారీగా వరద నీరు చేరడంతో విద్యుత్ ఉత్పాదనకు కూడా అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారి ఏదైతే 65 జాతీయ రహదారి ఉందో ఆ రహదారి పైన కూడా ఇటు ఏపీలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో జగ్గయ్యపేట వద్ద కూడా బాగా వరద నీరంతా కూడా జాతీయ రహదారిపై వచ్చింది. అక్కడికి ప్రయాణాలు ఉన్నా కూడా మానేస్తూ అక్కడి అంటే ప్రయాణాలకు సంబంధించి వాయిదా వేసుకోవాలని చెప్పి కోదాడ పోలీసులు ఇప్పటికే అనౌన్స్ చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి ఆంధ్రాకు వెళ్లేటువంటి వాహనదారులను కూడా నార్కట్పల్లి నుంచి ఇటు నార్కట్పల్లి అద్దంకి రహదారిపై అటు గుంటూరు వైపు కూడా వాహనాలు మళ్లింపు చేపట్టడం జరిగింది. దీంతో మరోవైపు ఇటు ఖమ్మం మీదుగా అంటే సూర్యాపేట నుంచి ఖమ్మం మీదుగా కూడా కొన్ని వాహనాలను వెళ్లేందుకు కూడా తరలింపు చేపట్టడం జరిగింది. ఎందుకంటే జగ్గయ్యపేట వద్ద అసలు అవతలికి అంటే 2 వైపులకు రాకపోకలు
వచ్చేందుకు వీలు లేకుండా కూడా జాతీయ రహదారి పైన నీరు చేరడం కూడా వెళ్లే వీలు లేకపోవడం తోటి పోలీసులు ఇప్పటికే అలర్ట్ కావడం జరిగింది. దీంతో వాహనాల రద్దీ కూడా తక్కువగా ఉండడం, వచ్చినటువంటి వాహనాలను కూడా ఏదైతే దారి మళ్లింపు చేపట్టడం జరుగుతుంది. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ గా మారారు. మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఏదైతే దేవరకొండ ప్రాంతానికి సంబంధించి కొండమల్లెపల్లిలో కూడా 160 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అక్కడ కూడా వాగులు వంకలు ఉప్పొంగడం తోటి కొన్ని గ్రామాలకు సంబంధించి రోడ్లపైకి నీరు చేరడం తోటి రాకపోకలు కూడా నిలిచిపోవడం జరిగింది. ఈ ఉమ్మడి 3 జిల్లాలకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట 3 జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్లు కూడా ఇప్పటికే హెల్ప్ లైన్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ సంబంధించి ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ఇటు ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి కానీ ఇటు ఇరిగేషన్, రెవెన్యూ, అలాగే మున్సిపాలిటీ సిబ్బంది, పంచాయతీరాజ్ సిబ్బంది వీరందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడికక్కడ ఎక్కడైనా ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందో లోతట్టు ప్రాంతాలను గుర్తించాలి. అక్కడ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి అక్కడ ఉండేటువంటి ప్రజలను కూడా ముందస్తుగా తరలించాలనేది కూడా అధికారులకు ఇప్పటికే సూచనలు చేయడం జరిగింది ఆయా జిల్లా కలెక్టర్లంతా కూడా. దీంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఇటు నాగార్జున సాగర్ కు ఈ నెల రోజుల్లో రానంత వరద ఇన్ఫ్లో ఏదైతే ఈ రోజు మధ్యాహ్నం నుంచి దాదాపుగా 4 లక్షల క్యూసెక్కుల నీరు వరద నీరు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వస్తుండడం తోటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 26 గేట్లను ఎత్తడం జరిగింది. ఇందులో 20 గేట్లను 10 అడుగుల మేర, 6 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే కుడి ఎడమ కాలువలకు జల విద్యుత్ ఉత్పాదన కూడా వినియోగిస్తున్నారు. మొత్తం ఏదైతే 3,95,000 పైగా క్యూసెక్లు వస్తున్న ఇన్ఫ్లోను అదే స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ఎక్కువ ప్రవాహం వస్తున్న నేపథ్యంలో వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మరింత అంటే దిగువకు నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దాని పరివాహక ప్రాంతం ఏదైతే కృష్ణ పరివాహకానికి సంబంధించినటువంటి పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి గ్రామాల ప్రజలను కూడా అలర్ట్ చేయడం జరిగింది. అటు పల్నాడు జిల్లా కావచ్చు, మాచర్ల, ఇటు సూర్యాపేట, నల్గొండ జిల్లా ఈ జిల్లాలకు సంబంధించి కూడా అధికారులను ఇప్పటికే అప్రమత్తం చేశారు. ఏదైతే ఎక్కువ ఫ్లడ్ వస్తే మాత్రం గ్రామాల్లోకి నీరు చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ గ్రామాల ప్రజలను తరలింపుకు సిద్ధం చేయాలి, పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలనేది కూడా అధికారులు ఇప్పటికే సూచించడం జరిగింది. ఇటు మూసీ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో 3 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ఇటు నల్గొండ జిల్లాతో పాటు సూర్యాపేట జిల్లా ఈ 2 జిల్లాల పరిధిలో ఉన్న మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించి కూడా ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశారు. ఎక్కడికక్కడ ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఏదైతే వరద తాకిడి ఎక్కువగా ఉండే లోతట్టు ప్రాంతాలు పట్టణాలకు సంబంధించి సూర్యాపేట కావచ్చు, నల్గొండ కావచ్చు, యాదాద్రి భువనగిరి కావచ్చు ఈ ప్రాంతాల్లో గతంలో ఎక్కువ ఫ్లడ్ అంటే ఎక్కువ వర్షం కురిసిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయంగా మారిన పరిస్థితుల్లో ప్రస్తుతం ముందస్తుగానే అధికారులను అలర్ట్ చేయడం తోటి అక్కడ అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మొత్తానికి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం తోటి ఇప్పటికే అధికారులు అయితే హెల్ప్ లైన్ డెస్క్ కూడా ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబరు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా ప్రమాదాలు అంటే వరదలకు తాకిడికి ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం సంప్రదించాలని కూడా అధికారులు ఇప్పటికే సూచిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. శివ. ఓకే, థ్యాంక్ యూ.